అందరికీ వందనాలు. బాగున్నారా? ఈ రోజున మరొకసారి ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకి మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ 2020 సంవత్సరము మే నెలలో ప్రవేశించాము. ఏప్రిల్ మాసం అంతా ఇంట్లోనే ఉన్నాం. ఫస్ట్ టైం నెల రోజులు ఎక్కడికి వెళ్ళకుండా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయటం. ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా, బందీలుగా ఉన్నా, ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డలతో కలిసి ఇన్ని దినాలు మీ జీవితంలో ఏ రోజు కూడా ఉండరు. ఇది ఒక విధంగా చాలా మంచిది అనుకుంటూ ఉన్నాను. ప్రైజ్లా హల్లెలూయా. మంచిది. సమయంలో ఈ 5వ మాసాన్ని బట్టి మనం ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకొని ప్రభుని ఆరాధించుదాం. తలలు వంచండి, ప్రభుని స్తుతిద్దాం. మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమై ఉన్నామో అది నిన్ను బట్టి, నీ కృపను బట్టి. నీ కృప లేకుండా, నీ ఆశీర్వాదం లేకుండా మేము ఎన్నడూ బ్రతకలేము. 4 మాసాలు మమ్మల్ని పోషించారు, ఆదరించారు, బలపరిచారు, సంరక్షించారు. ప్రతి కీడు, తెగులు, అపాయం నుండి తప్పించారు. అనుక్షణము మాతో ఉన్నారు. ఈ 5వ మాసంలో అయా, గత దినాల్లో కన్నా నీ అత్యధికమైన ప్రేమ మా పక్షంగా చూపించి మమ్మల్ని పోషించి కాపాడుచున్నందుకే నమ్మి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ముందున్న సమయాన్ని మమ్మలను నీకు అప్పగించుకుంటూ ఈ లైవ్ ఆరాధన ఏకీభవించి బిడ్డలందరినీ కూడా మీ దిన ఆశీర్వాదాలు నింపి రాకడకు సిద్ధపరచమని క్రీస్తు పేట ప్రార్థించి బ్రతిమలాడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమయంలో మనం కొన్ని పాటలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, దేవుని మహిమపరచుదాం. నాతో పాటు మా కుమార్తె స్నేహ ఉన్నది. ఇరువురు కలిసి పాటల ద్వారా ప్రభుని స్తుతిస్తూ ఉండగా మాతో సంఘమైన మీరు కూడా ఏకీభవించి స్తుతించండి. పాటల ద్వారా ప్రభుని కనపరచుదాం. మనందరికి వచ్చినటువంటి చక్కని పాటలు రెండవసారి ఏకీభవించండి. నీ కృపను గూర్చి నేను పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యము నేను పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, మహిమ ఘనత ప్రభావము చెల్లించేదా. ఈ పాట పాడుకొని ఆయన స్తుతిద్దాం.
శ్రమలందు మనం నలిగే సమయంలో ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దాన్ని బట్టి మనము శ్రమలందు నీవు నలిగే సమయంలో అనే పాట పాడుకుంటూ ఆయన నామాన్ని కనపరుచుకున్నాం. ఇమ్మానుయేలు అయిన దేవుడి నామాన్ని కనపరుచుకున్నాం. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు నీవు నలిగే సమయములో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. ఇమ్మానుయేలుండునని. శ్రమలందు ఏలీయాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా. శ్రమలందు ఏలీయాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా. ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా. ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా. శ్రమలందు నీవు నలిగే సమయంలో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. ఇమ్మానుయేలుండునని. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా. ఈనాడు నీవు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా. ఈనాడు నీవు శ్రమలన్నీ తీర్చి పరలోక రాజ్యమియ్యలేదా. శ్రమలందు నీవు నలిగే సమయంలో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు నీవు నలిగే సమయంలో ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా, ఇమ్మానుయేలుండునని. ఇమ్మానుయేలుండునని. హల్లెలూయా. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. యుద్ధము యెహోవాదే అనే పాట పాడుకొని ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రభు నామాన్ని కొనియాడి కీర్తించడం. మన పక్షంగా యుద్ధము చేయుచున్న దేవుడు ఆయన నిరంతరమును మనతో ఉన్నటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఎల్లవేళలా మన పక్షంగా ఆశ్చర్యమైన కార్యాలు చేయించు ఉన్నటువంటి గనుడైన దేవుడు కనుక అట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ పాట పాడుకున్నాం. యుద్ధము యెహోవాదే. మన పాఠ్య పుస్తకంలో ఉంది పాట 419 పాట పాడుతూ ప్రభువుని సన్నతించినాం. యుద్ధము యెహోవాదే
యుద్ధము చేయవాడు మన ప్రభు. ఆయన మన చెంత ఉండగా మన దేనికి కూడా భయపడవలసిన పని లేదు. ఈ ఉదయకాల సమయంలో నీవున్న స్థలంలోనే నువ్వు లేచి నిలబడి ప్రభుని ఆరాధించుదాం. ప్రభువా, 4 మాసాలు మా జీవితంలో గతించి ఉన్నవి. 5వ మాసంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చావు. ఈ 5వ మాసంలో నీ బలలో పాల్గొనే కృపను కూడా మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగే నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి ఉన్నారు. నిన్ను ఆశ్రయించిన మమ్మలను మీరు దీవించి ఉన్నారు. ప్రతి ఆపద నుండి, అపాయం నుండి, ప్రతి తెగులు నుండి మమ్మల్ని తప్పించి, కీడు నుండి విమోచించి, ఇదిగో మీరు అనుదిన ఆహారంతో మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు. అయ్యా, గత దినాల్లో అయ్యా ఎబ్బేజు ప్రార్థన ఎలాగైతే ఆలకించి జవాబించి ఆశీర్వదించావో, అయ్యా మా ప్రార్థన కూడా ఆలకించి మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్న దేవా, మీ సన్నిధిని, మీ చేయిని మా తోడే నుంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న దేవా, నీ వైపు మా చేతులెత్తి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభాని. ఎవరికి వారు దేవుణ్ణి ఆరాధించిన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సర్వాధికారం కలిగిన దేవుణ్ణి, సర్వజ్ఞాని అయినటువంటి దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, సర్వక్రియామి అయినటువంటి దేవుణ్ణి, సకల ఆశీర్వాదములకు కర్త అయినటువంటి దేవుణ్ణి, సకలమైన ఉపద్రవాల నుండి తప్పించువాడమైనటువంటి దేవుణ్ణి, సర్వేశ్వరుడైనటువంటి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన కనపరచడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరూ కలిసి ప్రభువా, ఇదిగో నాయన మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మా చెంతనున్న మా యేసయ్య, ఇదిగో నీ వైపు మా చేతులు ఎత్తుతూ ఉన్నామని ఆయనని స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ మహిమపరిచిన అందరం చేద్దాం. Hallelujah.
బ్రతుకాలేనయ్యా. కన్నీటి సమయంలో తల్లిల ఓదార్చు, కష్టముల సమయంలో తండ్రిల కాపాడు. అవునేసయ్యా, నా కన్నీటి సమయంలో తల్లిలాగా నన్ను ఆదరించు, ఓదార్చువాడా నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. కాపాడు నా చింత నుండుము, ఓ యేసయ్యా, నేను నిన్ను విడిచి బ్రతుకాలేనయ్యా. చదువు కూడా చెంత నుండుము, ఓ యేసయ్యా, నేను నిన్ను విడిచి బ్రతుకాలేనయ్యా. చదివే సమయంలో గురువులా బోధించు, నేను ప్రార్థించే సమయంలో దైవంలో ఆలకించు. అవునేసయ్యా, నీ వాక్యం చదివే సమయంలో గురువులా బోధించు, నేను ప్రార్థించే సమయంలో నన్ను ఆలకించు. బ్రతుకాలేనయ్యా, నా చెంత నుండుము, ఓ యేసయ్యా, నేను నిన్ను విడిచి బ్రతుకాలేనయ్యా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే నా దైవమా. బ్రతుకాలేనయ్యా, నా చింత ఉండుము, ఓ యేసయ్యా. ఆయన నా ప్రస్తుత పరిస్థితులను బట్టి తిరుగు నన్ను ఓదార్చువాడు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు. అందరూ కూడా ఏక స్వరాలతో ప్రభుని స్తుతిద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సంగమా, ఇదిగో దేవుని వైపు నీ చేతులెత్తి దేవుని ఆరాధించు.
ఈ ఉదయకాల సమయంలో ఇరుగు దేవుడు తన కన్ను దృష్టి ఇరుగు నీపై ఉంచి ఉన్నాడు. ఆయన కన్ను దృష్టి నీపై ఉన్నది, నీ కుటుంబంపై ఉన్నది. ఇరుగు నీ యొక్క స్తుతి గానాలను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నీ స్తుతి ఆరాధన అంగీకరిస్తూ ఉన్నాడు కనుక ఇరుగు నీ గృహంలో ఉండి నీ చేతులెత్తి ఆరాధిస్తున్నా, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్న యేసుని మహిమపరుస్తూ ఆయన ఆరాధించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలు, మహోన్నతుడా వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, ఓ సర్వశక్తిమంతుడానికి వందనాలు, సర్వత్రియామినికి వందనాలు. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఓ గొప్పవాడ, గొప్ప కార్యాలు చేయవాడా, అద్భుతకరుడు, అద్భుత కార్యాలు చేయవాడా, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, అతి కాంక్షణీయుడా, నీకే మహిమ, 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 నీకే ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా ఉదయకాలపు నైవేద్యాన్ని మీకు అర్పిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి ప్రార్థన చేద్దాం. సంగమ దేవుడు స్తుతించు, సంగమ దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాను. సంగమ దేవుడు తన అభిషేకాన్ని పై ఉంచాడు. ఆమేన్. ప్రభుకే మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు నామం ఘనపరచబడును గాక. ఆమేన్. ప్రభు నామం హెచ్చింపబడును గాక. ఆమేన్. ప్రభుకే ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నా. దయచేసి కూర్చోనండి. ప్రభుని మహిమపరచిన మనము ఆయన సన్నిధిలో ఆయన హెచ్చించిన ఒకవేళ నీ జీవితంలో ఈ గతించిన మాసంలో లేదా ఈ 3 దినాల్లో ఒకవేళ దేవుడు నీ పట్ల నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో ఏ మేలు చేశాడో ఆ మేలును పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో మరి వాట్సాప్ ద్వారా మీరు వాయిస్ మెయిల్ పంపేయండి. వాయిస్ మెసేజ్ మీరు పంపిస్తే ఆ వాట్సాప్ ద్వారా లేదా మీరు నాకు ఫోన్ చేసి మీరు తెలియజేసిన ఆ యొక్క మెసేజ్ ద్వారా మరలా వచ్చే ఆదివారం మీ యొక్క సాక్ష్యాన్ని సంఘంతో నేను షేర్ చేసుకుంటాను. కనుక మీరు సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడిన వారు మీరు వాట్సాప్ గ్రూప్లో మీ సాక్ష్యాలను నాకు పంపించవచ్చు. ఆ వాయిస్ మెసేజ్ ద్వారా మీ సాక్ష్యాలు విని మరి అదే మీరు సాక్ష్యాన్ని సంఘంతో షేర్ చేసుకోవటం జరిగింది. సమయంలో దేవునికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోకి మనం ముందు కొనసాగుదాం. సమయంలో దేవుని వాక్యం చదువుకున్నాం. మరి గత పరిశుద్ధ దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం మారు మనసు విశ్వాసాన్ని గురించి దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దామని ఆశపడి ఉన్నాం. మారు మనసు, విశ్వాసం. ఎందుకంటే ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది మారు మనసు, ప్రతి క్రైస్తవుడికి ఉండవలసింది విశ్వాసం. ఈ రెండు లేకపోతే మన నిత్య జీవాన్ని కొనుక్కోలేము, నిత్య జీవానికి వెళ్ళలేము. మన నిత్య జీవానికి వెళ్ళటానికి ఒక కొండ ఎక్కుతూ ఉన్నాం. సియోను కొండని మనం అధిరోహిస్తూ ఉన్నాం. ఒక్కొక్క మెట్టు కొండ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మన చివరి వరకు నిత్య జీవం చేరే వరకు కూడా ప్రతి స్టెప్, ప్రతి మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్ళాలి. అయితే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున ఈ 2 మెట్లు గురించి మనం చూడబోతున్నాం. మొట్టమొదటి మారు మనసు, రెండవది విశ్వాసము. చూద్దాం. దేవుని వాక్యం చదువుకున్నాం. లూకాసు వార్తలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ యొక్క డాక్టర్ అయినటువంటి వైద్యుడి ద్వారా లూకా ద్వారా తెలియజేస్తున్న మాట 15వ అధ్యాయం 8, 9 వచ్చిన 15వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి మాట మరొకసారి చదువుతున్నా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని 15వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతున్నది. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని. దేవుని వాక్యం చూడండి. ఈ 15వ అధ్యాయంలో మొట్టమొదట తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. రెండవది పోగొట్టుకున్న నాణెముల గురించి వ్రాయబడుతున్నది.
మూడవదిగా తప్పిపోయిన కుమారుడు గురించి వ్రాయబడుతున్నది. గొర్రెపిల్ల, నాణెము, కుమారుడు, మనిషి, ఈ మూడు విషయాలను గురించి చెబుతూ ఆ రెండవ విషయంలో రెండవ భాగంలో ఈ వచనాన్ని చదువుకున్నాం. దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? ఆయన అంటున్నటువంటి మాట చూడండి, మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుడు ఆనందిస్తూ ఉన్నాడంట. చూడండి ఎంత గొప్ప మాట. మన దేవుడు మనలను మార్పు చెందిన వారిగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా మార్పు చెందిన క్రైస్తవుడుగా, నామకార్థ క్రైస్తవుడు కాదండి, పేరు పెట్టబడిన క్రైస్తవం కాదండి, లేదంటే బైబిల్లో ఉన్న పేరు ధరించిన క్రైస్తవం కాదండి. మనం అలాగే దేవుడు మనం చూడాలనుకోవట్లా. మనసు మారిన క్రైస్తవులుగా, ప్రేమ కలిగిన క్రైస్తవులుగా మనం చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ రోజున అలాంటి క్రైస్తవులుగా నువ్వు ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విశ్వాసాన్ని గురించి కూడా ఒక లేఖన భాగం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలలో ఈ రీతిగా వ్రాయబడుతున్నది. చూడండి ఏమని వ్రాయబడింది ఇక్కడ. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. ఇక్కడ విశ్వాసాన్ని గురించి ఏమి రాయబడుతుంది? మనము విశ్వాసం ద్వారా దేవుని యొక్క రక్షణని మనం పొందుకుంటూ ఉన్నాం. ఇది దేవుడు మనకి ఇచ్చిన వరం అంట. కనుక మనం ఎవరు కూడా అతిశయపడవలసిన పని లేదు. దేవుడిచ్చిన వరం ఇది. నీ గొప్పతనాన్ని బట్టు, నీ జ్ఞానాన్ని బట్టు, నీ శక్తియుక్తులు బట్టు సంపాదించింది కాదండి. దేవుడు నీకు ఇచ్చిన వరమై ఉన్నది. కనుక ఒక పాపి విషయమై దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఈ దేవుని యొక్క వరము ద్వారా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. దేవుడు అనుగ్రహించిన కృపను పొందుకుని ఉన్నావు. దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందుకొని ఉన్నావు. అంతేకాని ఇదిగో నీ గొప్పతనాన్ని బట్టి కాదు. కనుక మనము అతిశయపడవలసింది మన ప్రభుని బట్టి, మనం సంతోషించవలసింది మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. దేవుని సంగమా, ఇక్కడ ప్రభువు మనం చూస్తూ ఉన్నాడు. మారు మనసు పొందిన విశ్వాసని దేవుడు చూస్తూ ఉన్నాడు. మారు మనసు కలిగిన విశ్వాస వీరుడిని దేవుడు కనుగొనాలని చూస్తూ ఉన్నాడు. ఈ రోజున మార్పు నొందిన క్రైస్తవుడుగా, మారు మనసు కలిగిన విశ్వాస వీరుడుగా నీవు నేను ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని సంగమా, ఈ రోజు నీ వాక్యముల నుండి ఈ మాటలు చూద్దాం. మారు మనసు అనగా ఏమిటి? అసలు మారు మనసు అంటే ఏంటి? దీనికి ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మారు మనసు అనగా పక్కకు తిరగడము అని అర్థం. పక్కకు తిరగడము మారు మనసు అంటే పక్క తిరగడం అంటే మన రాత్రిపూట నిద్రపోతూ ఉంటాం. నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం తెలియకుండానే ఇలా పక్క తిరుగుతాం. ఇటువైపు పడుకున్న వాళ్ళం కుడివైపు తిరుగుతాం, కుడివైపు పడుకున్న వాళ్ళం ఎడవైపు తిరుగుతూ ఉంటాం. ఒకసారి ఎలకెల్లా పడుకుంటాం, ఒకసారి బొక్కమాలో పడుకుంటా ఉంటాం. ఇలా తిరగటం కాదండి. పక్కకు తిరగటం అంటే దేవుని ప్రేమ వైపు తిరగటం, దేవుని కనికరం వైపు తిరగటం, లేదా దేవుని కాపుదల వైపు తిరగటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఒకవేళ లోకములో ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు నామకార్థంగా ఉన్నావు, నువ్వు ఆ నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తున్నావు. ఈ రోజున మార్పు చెందిన వ్యక్తిగా నువ్వు కనపడాలంటే మొట్టమొదటి నువ్వు పక్కకి తిరగాలి. అనగా దేవుని వైపు తిరగాలి, దేవుని కాపుదల వైపు తిరగాలి. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు సరి అయిన మార్గంలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారు మనసుగా సరి అయిన మార్గంలోకి రావటం, దేవుని యొక్క మార్గంలోకి రావటం, దేవుని యొక్క క్షేమకరమైన ఆ కాపుదల కలిగిన హస్తములోనికి రావటము, అది మారు మనసు. అందుకనే మరొక మాట మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. మారు మనసు అనగా మన ముందు ఉన్న భక్తులను మనం ఎంచుకోవటం. మన ముందున్న భక్తులు లేదా మన ముందున్న దైవజనులు ఏ మార్గములో అయితే వెళ్ళారో ఆ మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గములో కొనసాగుటే మారు మనసు. ఒక క్రైస్తవుడుగా నువ్వు చేయవలసిన పని, నీ ఎదుట ఉన్న భక్తుల యొక్క జీవితాల ప్రకారం నువ్వు నడవలసిన వాడివై ఉన్నావు, నడవలసిన దానివై ఉన్నావు. అందుకని దేవుని వాక్యంలో ఒక భక్తుని మనం చూద్దాం. ఈ రోజున మారు మనసు కలిగిన ఒక భక్తుడి జీవితాన్ని మనం చూద్దాం. ఆ భక్తుడి యొక్క జీవితము ఎలా మార్చబడింది, అతను ఎలా విశ్వాసంలో ఉన్నాడు అనేది మనం చూడబోతున్నాం. ఆ భక్తుడు ఎవరో కాదు, నీవు నేను ఎరిగినటువంటి ఒక భక్తుడు. ఆయన పేరు మోషే. మీ అందరికీ తెలుసు.
మోషే అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలోనికి నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనము, ఒక గొప్ప నాయకుడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మోషేని దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి మోషే యొక్క జీవితాన్ని గురించి మనం చూడబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మోషే 40 సంవత్సరాల వయసు వరకు ఆయన ఫరో కుమారుడిగా అతను జీవిస్తూ ఉన్నాడు. ఫరో కుమార్తె కుమారుడిగా అతను జీవిస్తూ ఉన్నాడు. అయితే 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక రోజున తన ప్రజల వైపు చూశాడు. తన ప్రజల గురించి తెలుసుకున్నాడు. వారి హెబ్రీలను తెలుసుకున్నాడు. ఐగుప్తీయులు వారి ప్రజలు కాదని తెలుసుకున్నాడు. అయితే ఒక రోజున తన మార్గంలో వెళుతుంటే ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీని కొట్టడం అతను చూశాడు. ఇది మనకు తెలిసిన విషయమే. వెంటనే తను ఏదో సహాయం చేయాలనుకున్నాడు. పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో కప్పిపెట్టినట్లుగా ఆ హెబ్రీయుడిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఒక రోజున ఇద్దరు హెబ్రీని కొట్టుకుంటూ ఉండగా వారి మధ్య సమాధానం కుదర్చాలని, వారిని సమాధానపరచాలని మరలా మోషే వెళ్ళాడు. వెళ్ళి వారిద్దరితో మాట్లాడినప్పుడు వారిలో ఒకడు అన్నాడు, ఇదిగో ఐగుప్తీయుని చంపినట్లు నన్ను కూడా నువ్వు చంపుతావా? నిన్ను ఎవరు మా మీద తీర్పరిగా పెట్టారు? నిన్ను ఎవరు మా మీద లీడర్గా పెట్టారు, నాయకుడిగా పెట్టారా అని అనగానే అతను భయపడి పారిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని సంగమా, మోషే 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. ఆయన ఇదిగో తనకి జ్ఞానం అన్నది తన జ్ఞాన బలమును బట్టి కావచ్చు, లేదా తనకున్న విద్యా నైపుణ్యతను బట్టి కావచ్చు, లేక తనకున్న ఫరో కుమారుడు అని ఆ ఫరో యొక్క అధికారాన్ని బట్టి అతను కావచ్చు, లేదా తను నేర్చుకున్న యుద్ధ నైపుణ్యతను బట్టి కావచ్చు. ఏదైనా కావాలండి, దాని మీద ఆధారపడి ఆ ప్రజల మధ్య సమాధానం కుదర్చాలని, తన ప్రజలను తాను కాపాడుకోవాలని అతను ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రయత్నము సఫలము కాలేదు. ఈ రోజున నీవు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. అలాగే నీవు నీ కుటుంబంలో సమాధానం కొరకే ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. నీ బిడ్డల మధ్య సమాధానం కొరకే, నీ తల్లి నీ భార్య భర్తల మధ్య మీరు సమాధానం కొరకే, మీ అన్నదమ్ముల మధ్య సమాధానం కొరకే నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. లేదా కోర్టులకు వెళ్ళొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఇదిగో పంచాయతీలో వెళ్ళొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మధ్య ఉన్న సమస్య తొలగిపోయి మీకు పరిష్కారం రావట్లేదు. అనగా ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క శరీర బలం మీద, శరీర జ్ఞానం మీద, శరీర నైపుణ్యత మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. అందుకనే సమాధానం రావట్లేదు. ఇక్కడ మోషే కూడా అతను తన వైపు చూసుకొని తన శక్తి యుక్తుల మీద ఆధారపడి తన ప్రజలకు మేలు చేయాలని చూశాడు. అందుకనే అతడు పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. సమాధానం ఇవ్వలేకపోయాడు. తన ప్రజలు తన సహోదరుల మధ్య సమాధానం కుదర్చలేక అతడు పారిపోవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈ రోజున నువ్వు దేని మీద ఆధారపడుతూ ఉన్నావు? నీ సమాధానం కొరకు నువ్వు ఎటువైపు చూస్తూ ఉన్నావు? నీ సమాధానం కొరకే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఒకవేళ నువ్వు క్రీస్తుని ఆశ్రయించగలిగితే నీ జీవితంలో సమాధానం వస్తాయి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. సమాధానం అనేది మనిషి ద్వారా రాదండి. సమాధానం అనేది పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ద్వారా. అందుకని యేసుక్రీస్తు ద్వారానే మన సమాధానం. ఆయన పేరే సమాధానకర్త. ఆయన సమాధానానికి అధిపతి అయిన దేవుడు. ఆయన శాంతిని అనుగ్రహించడానికి వచ్చిన దేవుడు. ఆయన నీ సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి దేవుని మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావా? అలాంటి దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నావా? ఆ దేవుని మార్గాన్ని నువ్వు ఎంచుకుంటూ ఉన్నావా? లేదా ఇంకా నువ్వు లోక సంబంధమైన మార్గంలోనే జీవిస్తూ ఉన్నావా? ఇక్కడ మోషే ఆ మార్గంలోనే ఉన్నాడు. ఉండి అతడు సమాధానాన్ని ఇవ్వలేకపోయాడు. అయితే ఆ తర్వాత అతడు పారిపోయిన తర్వాత మనం ఆయన జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించాడు. నేను అనుకుంటా ఈ పారిపోయిన తర్వాత ఆయన 40 సంవత్సరాలు గొర్రెలను కాసుకుంటూ ఆయన జీవించాడు. ఆ సమయంలో ఒక్కొక్క రోజున దేవుడు ఒక్కొక్క పాఠాన్ని నేర్పించుండొచ్చు. ఈ రోజున దేవుడు కూడా ఒక్కొక్క సమస్యలు, ఒక్కొక్క శ్రమలు, ఒక్కొక్క ఇబ్బందులు, ఒక్కొక్క వేదనకరమైన పరిస్థితులు నీకు ఒక మంచి మేలుని, మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు శ్రేష్టమైన పాఠాలు నేర్పించబోతూ ఉన్నాడు. అందుకనే మనం ఈ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే మోషే కూడా 40 సంవత్సరాలు, నీవు 35 దినాలు కొడుకు, ఇవాళ 36 అనుకుంటా. అయితే ఇంకా కొన్ని దినాలు అంటే నా దినాలే, మన మాసాలే, ఒక మాసం అయిపోయింది, ఇంకో మాసం జరుగుతూ ఉంది. మన మాసాలే మన ఇంట్లో ఉండి మనం అయ్యో అనుకుంటూ ఉన్నాం. మోషే ఇంట్లో లేడు. రెండోది 40 రోజులు కాదండి,
లేదా 40 నెలలు కాదు, 40 సంవత్సరాలు, 40 మాసాలు కూడా కాదు, 40 సంవత్సరాలు అతడు ప్రజలకు దూరం అయిపోయాడు. తన ప్రజలకు దూరంగా ఉన్నాడు, ఉన్ని గొర్రెలు కాస్తున్నాడు. అయితే తర్వాత మండుచున్న పొదను చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, అతని జీవితంలో మార్పు కలిగింది. ఆ మార్పు కలిగిన మోషే తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతనికి ఇప్పటికీ అన్ని హోదాలు ఉన్నాయి. చూడండి, ఆయన హోదాలు ఉన్నా కూడా అతను హోదాల మీద ఆధారపడలేదు. మారు మనసు అనేది విశ్వాసానికి పునాది వేస్తున్నది. మారు మనసు అనేది నీ జీవితాన్ని మార్చాలి. అందుకని ఇక్కడ మారు మనసు అనగా మరొక చిన్న మాటని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. మారు మనసు అంటే ఒప్పుకొనలేదంట. ఏం ఒప్పుకొనలే? ఆ మారు మనసు అంటే నువ్వు నిజంగా మారు మనసు పొందుంటే ఒప్పుకొనవాడు. రెండవది విడిచిపెడతావంట. ఏ విడిచిపెడతా? ఏ ఒప్పుకో? యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోవా? యేసుక్రీస్తుని విడిచిపెడతావా శ్రమలు వచ్చినప్పుడు? మోషే అలా చేయలేదండి. ఆయన ఏం ఒప్పుకోలేదో, ఏమి విడిచిపెట్టాడో, ఆయన మనసు ఎలా మారిందో చూడండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే అందులో సమయాన్ని బట్టి ఆ భాగాన్ని చదువుతున్నా. 3వ లైన్ చదువుతున్నా. 26వ వచనం, ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఫరో కుమారుడిగా ఉండటానికి ఒప్పుకోలేదు. అంటే ఎవరు కుమారుడు ఉండాలనుకున్నాడు? దేవుని కుమారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి కుమారుడుగా ఉంటున్నావు? ఎవరి వ్యక్తిగా ఉంటున్నావు? అపవాది సంబంధించిన వ్యక్తిగా ఉంటున్నావా, లేదా క్రీస్తు సంబంధించిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావా? నెంబర్ 2, రెండోది ఆయన ఏం చేశాడంట? విడిచిపోయానని వ్రాయబడుతుంది. 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఏం చేశాడంట? ఐగుప్తును విడిచిపెట్టేశాడు. తన మనసులోకి రాని ఐగుప్తుని, ఆ పాత జీవితాన్ని, ఆ పాత రోతని తన జీవితంలోకి రానిట్లేదు. వాటిని విడిచిపెట్టాడు. మారు మనసు అంటే ఈ లోక సంబంధమైన దాన్ని ఒప్పుకోవట్లేదు. రెండోది, ఈ లోక సంబంధమైన దాన్ని విడిచిపెట్టెను అని వ్రాయబడుతుంది. ఒకప్పుడు మోషేలో అది లేదు, ఒకప్పుడు అవి ఉన్నాయి. తను రాజకుమారుడు ఉండాలనుకున్నాడు. అలాగే ఆ రాజరిక వారసత్వాన్ని అతను కలిగి జీవించాలనుకున్నాడు. ఆ వారసత్వాన్ని బట్టి నేను ఏదైనా చేయాలని అతను చూస్తున్నాడు. అన్ని హోదాలు ఉన్నాయి ఆయనకి. కీర్తి ఉంది, ప్రతిష్ట ఉన్నది, రాజకుమారుడు ఉండటానికి ఉంది, ఐగుప్తు యొక్క పౌరసత్వం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయనకి. కానీ అలా ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. వాటిని ఒప్పుకోలేదు, వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీవు మారు మనసు పొందావు అనటానికి నీ జీవితంలో దేనిని నువ్వు ఒప్పుకుంటున్నావు, దేనిని విడిచిపెడుతూ ఉన్నావు? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. మన ఎదుట విశాలమైన దారి ఉన్నది, మన ఎదుట ఇరుకైన దారి ఉన్నది. ఈ యొక్క విశాల దారిలో అనేక మంది వెళుతూ ఉండగా నీవు కూడా ఆ విశాల దారిని ఒప్పుకొని ఆ విశాల దారిలో వెళుతూ ఉన్నావా, లేదా ఆ విశాల దారిని ఒప్పుకొనుక ఆ విశాల దారిని విడిచిపెట్టి ఇరుకైనటువంటి మార్గంలోకి, ఇరుకైన దారిలోకి నువ్వు వస్తూ ఉన్నావా? నువ్వు ఎటువైపు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు. భక్తుడైన మోషే అంటాడు, మోషే తన యొక్క జీవితంలో ఆయన అనుభవంలో నుండి ఒక వ్యాఖ్యానం ద్వారా నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ వ్యాఖ్యానంలో ఈ మాట రాయబడుతుంది. మారు మనసు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ వ్యాఖ్యానకర్త మోషే అంట తాను ఏ మార్గంలో అయితే వెళ్ళాడో ఆయన వెళుతూ ఉండగా ఈ ఎన్నమాలు వచ్చే ఆ వంతెనలన్నింటినీ కూడా కాల్చుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక, హల్లెలూయా. మీకు అర్థం అట్లా చెబుతున్నా. మనం ఒక కాలం దాటడానికి ఏదైనా వంతెన ఉందనుకోండి, ఆ వంతెన మీద అటు పక్క వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఇటే పక్క రావాలంటే ఆ వంతెన అలాగే ఉండాలి. కానీ మోషే అలా చేయట్లేదు. ఆ వంతెన ఏం చేశాడంట? కాల్చేశాడంట, తిరిగి వెనక్కి రాకుండా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మారు మనసు పొందిన వ్యక్తి ఎంతవరకు ముందుకెళ్లాల్సిందే కానీ వెనుదిరగడానికి వీలు లేదు. అందుకని యేసు ప్రభువారు అన్నారు, నాగటి మీద చేయించిన వాడు వెనుక తట్టు చూస్తే ఆయనకు పాత్రుడు కాడు అని ప్రభు చెబుతున్నాడు. నీవు దేవుడిని వెంబడించడం మొదలుపెట్టావు. వెంబడించడం మొదలుపెట్టి నీవు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు ముందు కొనసాగుతూనే ఉండాలి. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న సహోదరి సహోదరుడా, ఈ రోజు నిన్ను ప్రేమతో కోరుకుంటూ ఉన్నా, ఒక
వాటిని విడిచిపెట్టేసాయి. వాటి వైపు మళ్ళీ చూడదు. ఆ మార్గంలో రావడానికి మరలా 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 నువ్వు ఇష్టపడవు. ఈరోజు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని హెచ్చరిస్తాం. అదే విశ్వాసం అంటే ఆ వ్యక్తిని కాల్చేసి ముందుకు వెళ్ళటమే మారు మనసు పొందిన వ్యక్తి కలిగిన విశ్వాసం. మార్టిన్ లూథర్ గారు అనే దైవజనుడు ఏమన్నాడు తెలుసు విశ్వాసాన్ని గురించి? ఆయన అన్న మాట ఏంటంటే, తాను చూడని వాటిని చూసినట్లుగా వాటిని గట్టిగా పట్టుకున్నాడంట. ఆయన అన్న మాట, తాను చూడని వాటిని చూసినట్లే గట్టిగా పట్టుకున్నాను అని అంటాడు విశ్వాసాన్ని గురించి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం అదే ఉంది. దేవుని కృపను అందుకునే ఒక మార్గమే విశ్వాసం. దేవుని యొక్క కృపను అందుకునే ఏకైక మార్గం విశ్వాసం. విశ్వాసం ద్వారానే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో ఆ మాట రాశారు. దేవుని యొక్క వరమైన ఆ కృపను మనం పొందుకోవడానికి విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ రోజున మోషే తను పరలోక సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నాడు, పర సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నాడు, కానీ లోక సంబంధమైన వాటిని చూడాలి. నువ్వు ఎటువైపు చూస్తావా? మనుషుల వైపా, మనుషులు కలిగిన వాటి వైపా, లేదా క్రీస్తు సంబంధించిన వాటిని? భూలోక సంబంధమైన వాటిన, పరలోక సంబంధమైన వాటి వైపు దాని దృష్టి నీ దేని వైపు ఉంది? మోషే తాను పరలోక సంబంధమైన దృష్టి కలిగిన వాడే ఈ లోక సంబంధమైనది దేన్ని కూడా అతడు ఒప్పుకోవట్లేదు. నేను మరి ఒక మాటని ఈరోజు మీకు చెప్తూ ఉన్నా. మారు మనసు అంటే మోషే కలిగిన మారు మనసు మనం కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన మనం ఒప్పుకోవద్దు. ఈ లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టినప్పుడు మనం నిజమైన మారు మనసు కలిగిన దేవుని బిడ్డలను ఉంటాం. అలాంటి వ్యక్తిని చూసి ప్రభు సంతోషిస్తాడంట. నీవు అలాంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఈరోజు నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు. రెండవదిగా విశ్వాసాల గురించి మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం మనలో పెరగటానికి 3 ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తాం. మారు మనసు పొందినటువంటి నీవు విశ్వాసంలో కడుగు పెట్టావు. విశ్వాసం అంటే దేవుడిని ఇక నువ్వు పట్టుకొని ఉన్నావు. దేవుడిని విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా నువ్వు ఇష్టపడట్లేదు. మరి అయితే ఈ దేవుణ్ణి పట్టుకున్నటువంటి నీవు మళ్ళా నీ జీవితంలో అనేకమైన సందర్భాలు నిన్ను వెనక్కి లాగాలని, నిన్ను కృంగదీయాలని చూస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నీ విశ్వాసం ఎలా డెవలప్ చేసుకోవాలి, నీ విశ్వాసం ఎలా అభివృద్ధి చేసుకోవాలంటే అందులో 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1, దేవుడు చెప్పిన విషయంలో జ్ఞానం ఉన్నది అని నువ్వు నమ్మాలి. దేవుడు చెప్పిన విషయంలో జ్ఞానం ఉన్నది. దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడో తెలియాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుడు చెప్పిన విషయంలో జ్ఞానం ఉన్నది అంటే ఈ బైబిల్ నువ్వు చదివినప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ జ్ఞానం నిన్ను విశ్వాసంలోకి నడిపిస్తూ ఉంటుంది. రోమపత్రికలో పౌలు అన్నాడు కదా, వినుట వలన విశ్వాసం కలిగి. ఏ వినాలి? క్రీస్తుని గురించిన మాట వినాలి. పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నామండి, మాకు అర్థం కావట్లేదండి. ఈ రోజు వరకు చాలా మంది క్రైస్తవులు అనే మాట, ఈ రోజు వరకు కూడా ఇదిగో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బాప్తిసం తీసుకున్న వారు కూడా బైబిల్ చదవకుండా, ఒక్కసారి కూడా బైబిల్ కంప్లీట్ చేయకుండా ఉన్నటువంటి వారు మన సంఘంలో కూడా చాలా మంది బిడ్డలు ఉన్నారు. లోకంలో కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. బైబిల్ మాకు అర్థం కావట్లేదు. ఈ రోజున నువ్వు ఒక తండ్రిగా ఉన్నావు, నువ్వు బైబిల్ ఇంతవరకు చదవవు. అదేమంటే నాకు అర్థం అవ్వట్లేదండి అన్నాడు. నీ కుమారుడు తండ్రివైన నిన్ను ప్రేమించి ఈ సెల్ ఫోన్ కూడా తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. ఇదెందుకురా నాకు, ఇది నాకేం చేతనైంది, దీన్ని ఎలా ఆపరేటింగ్ చేయాలి, ఇది ఎలా నొక్కాలి, ఇవన్నీ నాకెందుకురా, నాకు ఇది అర్థం అవ్వట్లేదురా అని నువ్వు ఎప్పుడైనా పక్కన పడేసావా? ఆ ఫోన్ వాడకుండా నువ్వు దాన్ని పక్కన పెట్టావా? ఈ మాట వింటూ ఉన్న నిన్నే ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ రోజైనా నాకు ఇది అర్థం కావలేదు అని చెప్పినటువంటి నీవు దాన్ని వాడకుండా నువ్వు పక్కన పెట్టావు? నో, పక్కన పెట్టలేదు. నొక్కుతానే ఉన్నా. అడిగా, ఫోన్ వచ్చినప్పుడు ఏది నొక్కాలి, ఫోన్ చేయాలన్నప్పుడు ఏది నొక్కాలి, మెసేజ్ చూడాలన్నప్పుడు ఏది నొక్కాలి, ఒక్కొక్కటి నువ్వు అడిగి నేర్చుకుంటూ నువ్వు అన్నీ కూడా ఇందులో ఉన్న విషయాలు గ్రహించి ఇందులో నైపుణ్యతను సంపాదించు.
మరి ఇది అర్థం కానటువంటి ఈ ఫోన్ని నువ్వు వాడుతూ ఉన్నావే, మరి బైబిల్ ఎందుకు చదవలేదు? ఒకవేళ ఇది రిపేర్ అయితే ఆ రిపేర్కి కారణం ఏంటో నీకు తెలియదు. ఆ రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తున్నావు, రిపేర్ చేయించుకొని మరి వాడుతున్నావు. మరి బైబిల్ అర్థం కానప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావా? సేవకుడి దగ్గర కూర్చొని కొంచెంసేపు బైబిల్ని ఇలా చదువుతున్నానండి, నాకు అర్థం అవ్వట్లేదు, ఇంకా ఎలా చదవాలో నాకు నేర్పించండి అని ఏ రోజు నువ్వు అడుగుతున్నావా? నువ్వు బైబిల్ చదవనంత కాలం నువ్వు జ్ఞానాన్ని సంపాదించలేవు. జ్ఞానం సంపాదించలేని వ్యక్తిని ఏమని అంటదంటే లోకం మూర్ఖుడు అంటది. అందుకని అపవాది నిన్ను జయిస్తూ ఉన్నాడు, అపవాది నీ మీద విజయాన్ని పొందుతూ ఉన్నాడు, అపవాది యొక్క బంధకాల్లో నువ్వు చిక్కుబడిపోతూ ఉన్నావు ప్రతిదినం కూడా. ఈ రోజున నువ్వు అపవాది బంధకాల్లో ఉండకుండా ఉండాలి అంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో జ్ఞానాన్ని నువ్వు సంపాదించావు. నెంబర్ 2, రెండవదిగా ఉద్రేకాలు దీనిలో పాల్గొంటాయి అంట. విశ్వాసంలో మరొక మాట ఏంటంటే ఆ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. రెండోది ఉద్రేకాలు దీనిలో పాల్గొంటాయి. ఉద్రేకాలు ఏంటండి? ఉద్రేకం అంటే కోరిక, ప్రేమ, భయం, ఇవన్నీ కూడా మన జీవితంలో పూర్తిగా తీసేయగలరు. చాలా మంది నేను ఇట్లన్నింటినీ చేస్తానని నాకు భయమే లేదండి. నేను కూడా చాలాసార్లు చెప్పాను నాకేం భయం లేదు. కానీ ఒక్కొక్కసారి సడన్గా పెద్ద శబ్దం అయిందనుకోండి, ఎలా ఊరుకుపడతాం. అది భయం కాదా? మరి భయాన్ని తీసేసామా? తీసేయలేదు మనం. ఒకవేళ నేను తీసేశాను అని చెప్పేవాటే నువ్వు జ్ఞానవంతుడు కాదు. ఇది పూర్తిగా తొలగిపోతే ఏ వ్యక్తిలో నుండి కూడా ఇవి ఇందులోనే ఉంటాయి. అయితే నీవు క్రీస్తు యొక్క ప్రేమలో పెడతావు. ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఒక దైవజనుడు కూడా పాట రాశాడు, నేను ప్రేమలో పడ్డాను అనే పాట. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు. నేను ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కానీ అర్థం, నువ్వు క్రీస్తు యొక్క ప్రేమలో పెడితే, క్రీస్తు యొక్క ప్రేమలో నువ్వు పెడితే ఇవి బాగా కలిసిపోతాయి అంట. అంటే ఆ ప్రేమ పెరుగుతూ ఉంటుంది, దేవుని పట్ల కోరిక పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తితో మనం ప్రేమలో పడ్డామనుకోండి, ఏం చేస్తాము? ఐ లవ్ యూ అని చెప్పేసి ఆమె విడిచిపెట్టేస్తావా? ఆమెను పెళ్లి చేసుకోవటం వరకు ఆమె అడిగిన కోరికలన్నీ తీరుస్తానమాట. పెళ్ళైన తర్వాత కూడా ఆమె అడిగిన అన్నీ కూడా చేస్తానమాట. అవునంటారా కాదంటారా? అది ఖచ్చితమైనది. ఈ రోజున యేసు క్రీస్తు ప్రేమలో పడితే నువ్వు క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటావు. క్రీస్తు కొరకు నువ్వేదైనా చేస్తావు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో నువ్వు ఉద్రేకం అంటే ఈరోజు ఆ ఉద్రేకం ఉందా క్రీస్తు ప్రేమలో? నెంబర్ 3, చిత్తం. ఈ చిత్తం 3 రకాల మనుషులనే జ్ఞాపకం చేస్తాం. చిత్తం అనేది అర్థం అవటం వరకు 3 వ్యక్తులు తీసుకున్నాం. ఒక వ్యక్తి పేరు బుద్ధి కుశలుడు. మన బుద్ధి కుశలుడు అంటే జ్ఞానం, బుద్ధి. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే ఉద్రేకం. మూడో వ్యక్తి చిత్తం. ఈ 3 పాయింట్లు పైన చెప్పిన 3 పాయింట్లు. బుద్ధి, రెండోది ఉద్రేకం, మూడోది చిత్తం. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే బైబిల్ని తర్కించాలని చూస్తూ ఉంటుంది. తర్క సంబంధమైనదని చెబుతూ ఉంటుంది బుద్ధి. అందుకని చాలామంది పనికిరాని క్వశ్చన్స్ అన్నాడు. దేవుడు తెలియదా ఆ చెట్టు అక్కడ ఎందుకు పెట్టాడు? దేవుడికి తెలియదా ఆ పండు తింటారు అని? దేవుడు తెలియదా ఏదేను వాళ్ళు ఉంచకుండా ముందే బయటకు తీసుకురావచ్చని? ఇలాంటి పనికిరాని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అంటే తర్కించాలని చూస్తారు కానీ ఒప్పుకోరు చాలా. ఏదో విధంగా బైబిల్లో మన సమస్తం తెలుసు, ఎలా తెలియదు అన్న విధంగా మాట్లాడాలని చూస్తూ ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు తర్కించే వ్యక్తిగా ఉన్నావా? అయితే ఈ బుద్ధి అనేది తర్కించాలని చూస్తాము. మరి ఉద్రేకం ఏం చేస్తుంది? క్రీస్తు అంటే నాకు ప్రేమ. చిత్తం మీద ఒత్తిడి తీసుకొస్తాడు. నువ్వు ఒప్పుకో, క్రీస్తు ప్రేమను ఒప్పుకో.
నాకు తీర్పు తీరుస్తాడనే ఒక భయంతో ఒప్పుకో. ఒత్తిడి, చిత్తం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంటాడు ఉద్రేకం. అందుకనే వాక్యం వినగానే ప్రభు ఈరోజు నాతో మాట్లాడి రోజు నేను ఏ పాపం చేయను, ఈ రోజు నుంచి నీ బిడ్డగా జీవిస్తాం ప్రభు అని గండాపాలం పెట్టి ఏడుస్తా ఉంటాం. చర్చి దాటి వెళ్ళామంటే మొత్తం చూస్తాం. ఉద్రేకం అంటే ఒత్తిడి తీసుకొస్తాడు. చిత్తం అంటే ఏంటంటే రిఫరీ లాంటి ప్రైస్లాడ్. హల్లెలూయా. ఒక ఆటకి ఒక రిఫరీ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఎక్కడ తప్పు అయిందో ఆ తప్పుని చూపిస్తాడు, ఎక్కడ పాయింట్ వస్తే ఆ పాయింట్ని చూపించి చెబుతూ ఉంటాడు. అన్నీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు రిఫరీ. చిత్తం అంటే అది ఉద్రేకపడేవాడు కాదు, తర్కించేవాడు కాదు, సరి అయిన దానిని ఎంచుకునేలాగా చేసేవాడు చిత్తం. ఈ చిత్తాన్ని గురించి మనం చూస్తున్నాం. ఈ చిత్తం ఏం చేస్తుంటే నిన్ను విశ్వాస వీరుడిగా చేస్తాను. అందుకని ఒక మాట చూడండి, అమ్మ యేసుప్రభు నమ్ముకున్నాను, నాకు యేసుప్రభు అంటే బోల్డంత నమ్మకం అండి. నా చిన్నప్పటి నుండి నేను నమ్ముతూనే ఉన్నానండి. ఈ రోజు వరకు నువ్వు చెప్పే మాట ఇది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశాడంటే ఒక బండి చక్రం ఒక తాడు పైన ఒంటి చక్రంతో, అంటే ఒకే చక్రంతో ఒక కుర్చీ లాంటి తయారు చేసి ఆ ఒక చక్రాన్ని ఆ తాడు మీద పెట్టాడు. పెట్టి బ్యాలెన్స్తో ఆ తాడు మీద తొట్టి లాంటి ఆ కుర్చీ దాంట్లో ఒక వస్తువు వేసుకొని ఆ తాడు మీద నడుచుకుంటా ఆ ఒక్క చక్రంతోనే దాన్ని నడిపించుకుంటా తీసుకెళ్ళి అవతలకి వెళ్ళిపోయి అవతల దాన్ని పడేసి మళ్ళీ అదే తాడు మీద బ్యాలెన్స్గా వచ్చాడు. అది చూసి ప్రజలందరూ గట్టిగా చప్పులు కొట్టేశారు, నువ్వు గొప్పడు బెర చేసావని. అయితే ఆ వ్యక్తి అన్నాడు, మీరు నమ్ముతున్నారా ఇది నేను చేశానంటే? ఎస్ నమ్ముతున్నాను. అయితే మళ్ళీ అడిగాడు, నేను అలాగే మనిషిని కూడా అందులో కూర్చోబెట్టుకొని నేను అలా తాడు మీద నడుచుకుంటా ఆ ఒక్క చక్రంతోనే అదే తాడు మీద మనిషిని కూడా అవతలకి తీసుకెళ్ళగలుగుతాను నమ్ముతున్నారంటే? ఎస్ నమ్ముతున్నాం అన్నారు. అయితే నమ్మితే రండి ఇందులో కూర్చోండి అంటే ఒక్కడు. ఈరోజు యేసుక్రీస్తుని కూడా మనం అలాగే నమ్ముతాం. ఎస్ నమ్ముతాము, కానీ ఆ నమ్మకం ప్రభువుని వెంబడించేలా చేయటం, ప్రభుతో నడవటానికి ఇష్టపడటం. ప్రియ సంగమా, ఈ దినాన నిన్ను ప్రశ్నిస్తున్నా, ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగించంత విశ్వాసం నీలో ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలి? క్రీస్తు తప్ప మరి ఒకటి నీలో ఉండకూడనటువంటి విశ్వాసం ఉండాలి. అలాంటి విశ్వాసాన్ని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసం అనేది నువ్వు నమ్మే సిద్ధాంతాల్లో, నువ్వు ఆరాధించే విధానంలో, అలాగే దేవునితో, దేవుని యొక్క సంఘంతో నువ్వు కలిసి ఉండే, నువ్వు సహవాసం చేసే ఆ సహవాసంలో ఆధారపడి ఉంటుంది. అప్పుడే నువ్వు చెప్పగలవు, నేను విశ్వాస వీరుణ్ణి, నేను మారు మనసు పొందిన వ్యక్తిని. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడుతున్నది. ప్రభువుని స్తుతిద్దాం. ఈ మాట చూడండి. విశ్వాసం ఈ ఒంటి చక్రం బండి మీద ఆ తాడు మీద నడిచిన వ్యక్తిని నమ్మినటువంటి, తీసుకెళ్తాడు అని నమ్మినటువంటి మనం, అదే వ్యక్తి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆ కుర్చీలో కూర్చోవడానికి మనం ఇష్టపడలేదు. అలాగే ఈ రోజున యేసుని మనం నమ్ముతూ ఉన్నాం, కానీ మన జీవితంలో ఏదైనా ఒక సమస్య ఎదురైనా, ఒక ఇబ్బంది ఎదురైనా, ఒక దీర్ఘకాల వ్యాధి, దీర్ఘకాల సమస్య ఎదురైనా, మన అన్నవారే మనల్ని కృంగదీసినట్టు మాట్లాడినా, వెలివేసినా, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనం వైదొలుగుతూ ఉన్నాం, తిరుగుబాటుదారులుగా మాట్లాడుతూ ఉన్నాం. ప్రియ సంగమా, అందుకని అంటున్నా, నువ్వు నమ్మే సిద్ధాంతంలో నీ విశ్వాసం కనపడాలి. నువ్వు ఆరాధించే విధానంలోనే నీ విశ్వాసం దేవునికి కనపడాలి. అలాగే దేవునితో నువ్వు చేసే సహవాసం, సంఘముతో నువ్వు చేసే సహవాసంలోనే నీ విశ్వాసం అనేది కనపడాలి. ఈ రోజున చాలా మంది సంఘం ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకుంటున్నారు. తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులు చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులను అని ఆ తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళని వదిలిపెట్టేసి నీ సంపాదన వేరే వాళ్ళకి ఇచ్చిన, నీ సంపాదన వేరే వాళ్ళకి ఇవ్వటమే కాకుండా వేరే వాళ్ళు నీ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయకుండా ఎలా ఉంటే నేను మూర్ఖుడు అంటారో, ఈ దినాల్లో సంఘస్థులు కూడా అలాగే ఉంటారు. మేలు పొందుకునేది ఒక చోట, ఇచ్చేది ఇంకొకరికి.
మేలు పొందుకునేది ఒక చోట, చెప్పేది వేరే వాళ్ళ గురించి. ఈరోజు నీ సంఘం లేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఏది నీ సంఘంతో నీ సహవాసం ఏది? సంఘ సహవాసంలో నువ్వు ఆ విశ్వాసంతో ఉన్నావంటే ఇచ్చే విషయంలో ఉండాలి, పరిచయ విషయంలో ఉండాలి, సేవకుడితో మాట్లాడే విషయంలో, సేవకుడి గురించి ఫోన్ చేసి మాట్లాడే విషయంలో మేలు పొందుకున్నాం. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, ఎన్నెన్నో ఎంతో సంపాదిస్తూ ఉన్నాం. చాలామంది ఉన్నారు, బట్ ప్రయోజనం. అందుకే నేను ప్రభు ఇక్కడ అంటున్నాను, విశ్వాసం అనేది 3 విషయాలు కనపడాలి. నమ్మే సిద్ధాంతాలు, ఆరాధించే విధానం, దేవునితో సంఘంతో నీకున్న సహవాసాన్ని బట్టి నీ విశ్వాసం కనపడుతుంది. అందుకే నా అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు, నేను మారు మనసు పొందిన వ్యక్తిని, ఇదిగో నేను విశ్వాసం కలిగిన వ్యక్తిని, నా ప్రభువుని ఇదిగో నేను ప్రేమిస్తున్న వ్యక్తిని, నా ప్రభు కొరకు నేను జీవిస్తున్న వ్యక్తిని అని ఆయన ఎలా ధైర్యంగా చెప్పగలిగాడు ఈ వచనాన్ని చూడండి. 22వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను, దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. చూడండి ఆయన ఏమంటున్నాడు, నేను జీవించే జీవితం నాది కాదు, నేను ఇప్పుడు జీవించే జీవితం నా కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నేను జీవిస్తూ ఉన్నాను. ప్రియ సంగమా, క్రీస్తు నిన్ను బట్టి ఇష్టపడాలని చూస్తున్నాను, నిన్ను బట్టి ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాను. నువ్వు మారు మనసు చెందిన వ్యక్తిగా, మార్పు చెందిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన ఆశపడుతున్నాను. ఆయన విశ్వాస మార్గంలో నువ్వు కొనసాగే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక 100 రూపాయల నోటు తీసుకొని, నాకు తెలియదు ఒక 100 రూపీస్ నోట్లు వచ్చినాయి, ఏటీఎంలోకి వెళ్ళి తీస్తే ఆ డబ్బులు తీసుకొని కిరాణా షాప్కి వెళ్ళాను. ఆ కిరాణా తీసుకుని డబ్బులు ఇచ్చాడు, ఆయన నాకు ఇచ్చేసాడు కిరాణా వస్తువు. ఆ డబ్బులు ఆయన తీసుకున్నాడు, ఆయన వేరే వ్యక్తికి ఆ డబ్బులు పంపించాడు. ఆయన కూడా ఆ డబ్బులు తీసుకొని ఆయన కావాల్సిన వస్తువులు ఇచ్చాడు. ఆయన మరి ఒక వ్యక్తికి ఇచ్చాడు, ఆయన బాగా తీసుకున్నాడు, బాగా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని బ్యాంక్కి తీసుకెళ్ళి బ్యాంకులో తన అకౌంట్లో జమ చేసుకోవాలనుకున్నాడు. ఆ బ్యాంక్కి తీసుకెళ్ళి జమ చేయడానికి అక్కడ రాసి వాళ్ళకి ఇచ్చాడు, స్లిప్ ఇస్తే ఆ డబ్బులు ఆయన లెక్కించే ఆ అకౌంటెంట్ వాటిని పరీక్షగా చేసి అందులో ఒక నోటు తీసి, అయ్యా ఇది చల్లదు అన్నాడు. ఆయన అన్నాడు, అదేంటండి, ఇదిగో నా పలానా వ్యక్తికి నేను ఇచ్చాను కదా, ఆయన నాకు ఇచ్చాడు, నేను ఆయన వస్తువులు ఇచ్చాను, ఇప్పుడు చల్లదేంటి అని ఆయన ఆ వస్తువుని ఆ యొక్క నోటిని గురించి మాట్లాడినప్పుడు, అయ్యా ఇది దొంగ నోటు, ఇది చల్లదు అని దాన్ని చించి పక్కన పడేస్తాడు. దేవుని సంగమా, ఈరోజు నువ్వు క్రైస్తవుడివే కదా, నువ్వు యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించిన వ్యక్తివే కదా, నువ్వు బాప్టిజం తీసుకున్న వ్యక్తివే కదా. లోకమంతా నేను అలాగే అనుకుంటున్నాను.
ఆ 100 రూపాయల నోటు చాలా మంది దగ్గరికి వెళ్ళింది. అందరూ కూడా ఆ నోటును చూసి ఇది మంచి నోటే, మంచి నోటే, మంచి నోటే అనుకున్నారు. కానీ ఒకానొక దినాన బ్యాంకు చేరేపటికి దాని విలువ తెలిసింది, అది విలువ లేనిది అని. ఈ రోజున ఈ లోకంలో నువ్వు అందరి దృష్టిలో మంచివాడివే, అందరూ నిన్ను మంచివాడిగా చూస్తున్నారు, అందరూ నిన్ను క్రైస్తవుడిగా చూస్తున్నారు. కానీ ఒక దినం ఉంది, తీర్పు దినం. ఈరోజు నువ్వు మంచివాడుగా కనిపించి నీవు ఆ తీర్పు దినాన ఒకవేళ ఆ విలువ లేని నోటు వలె నువ్వు తృణీకరించబడతావు. జాగ్రత్త క్రైస్తవుడా, జాగ్రత్త. ఈరోజు నువ్వెక్కడికి వెళ్ళినా నీకు మేలు జరుగుతుంది, నువ్వెక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది, నీకెక్కడికి వెళ్ళినా సహాయం జరుగుతుంది, నువ్వెక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాన్ని పొందుతూనే ఉన్నావు. ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి. ఆ నోటు ఎలాగైతే చెల్లుబాటు అవుతుందో అలాగే నీ జీవితం కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ తీర్పు దినం ఉన్నది, జాగ్రత్త. అది బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత అది విలువ లేనిదని ఎలా తెలియబడిందో, రేపొద్దున తీర్పు దినాన్ని కూడా నువ్వు విలువ లేనివాడుగా, నువ్వు నిజమైన క్రైస్తవుడుగా కాదని ఇదిగో నరకములో అగ్ని గుండములో త్రోసివేయబడతావేమో. జాగ్రత్త. అలా త్రోసివేయబడకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు మారు మనసు చెందిన వ్యక్తిగా ఉండాలి, విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి, యేసయ్య నిన్ను ప్రేమించిన వ్యక్తిగా, నిన్ను బట్టి సంతోషించిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. అటు జీవితాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రార్థన చేస్తున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువుని స్తుతిద్దాం. దేవుని సంగమా, మీరున్న స్థలాల్లోని మోకరించండి. ఎదుగో నేను చెప్పిన రీతిగా మీరు ప్రభు బలలో పాల్పొందడానికి ఇష్టపడుతూ ఉన్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ దగ్గర ఉన్నటువంటి రొట్టెని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. అందరూ కూడా మోకరించండి, ప్రభువుని స్తుతించండి. ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి మన కొరకై శిలువ పైన మరణించడానికి తను తాను అప్పగించుకుంటూ ఆయన ముందు రోజు రాత్రి ఒక రొట్టెను పట్టుకున్నారు, ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు విడవబడుచున్న నా శరీరం అని ప్రభు సెలవించున్నారు. అదే రీతిగా నేను చేయించున్నాను. మీరు తోడిన రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి మరలా ప్లేట్లో పెట్టండి. అలాగే ఒక భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని ప్రభు ఆ పాత్రని ఆకాశం వైపు పెట్టి కన్నులెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది మీ అందరి కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము, దీన్ని పానం చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అని ప్రభు సెలవిచ్చాడు. ఆయన రక్తమును బట్టి ప్రభుని స్తుతిద్దాం. సహోదరి సహోదరుడా, ఆయన వైపు చూడు. ఒకవేళ నీలో ఇంకా మనసు మారకపోతే, నువ్వు ఇంకా నామకార్థమైన క్రైస్తవుడుగా ఉంటే, ఈ రోజున ప్రభు మరొకసారి నీతో మాట్లాడాడు. ఇంకా నీ విశ్వాసం అభివృద్ధి చెందకుండా ఉంటే ప్రభువు మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకొని సరి చేసుకొని ఆయన బలలో పాల్గొనదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, దయాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇశ్రాయేలు మన్నాను తిని అయా చనిపోయి ఉన్నారు, కానీ మీరు అనుగ్రహించిన జీవాహారము భుజించిన వాడు ఎన్నడూ చనిపోయి ఉన్నారు. అయా, అటు భాగ్యాన్ని మాకు ఇచ్చిన మా తండ్రి, ఈ రొట్టెను విరిచి మీ శరీరముగా భుజిస్తూ ఉండగా మమ్మల్ని దీవించమని అడుగుతూ ఉన్నాను. ఈ పాత్రలో నేను మేము తాగుతూ ఉండగా నీ రక్తమని నిన్ను స్తుతించి అయా మేము పుచ్చుకొనొచ్చు ఉండగా మీరు అంగీకరించి ఆశీర్వదించమని, మీరు ఆకలికి మమ్మల్ని సిద్ధపరచమని మీకే మహిమా ప్రభావాలు చెల్లిస్తూ, మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, రొట్టెను విరిచి అందరూ కూడా తీసుకోనండి. ఇది ప్రభు శరీరం అని మనం గ్రహించగా, వివేచించగా, క్రీస్తు శరీరం అని ఏక మనసుతో అందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ మీరందరూ భుజించేది ప్రభు శరీరం అని మనం భుజించేదాం. అలాగే పాత్రలో ఉన్న ప్రభు రక్తాన్ని మనం పానం చేద్దాం. ఈ ద్రాక్షరసంగా కాదు,
మన ఆత్మ సంబంధమైన నేత్రాలతో. ఇది ప్రభు పంచగాయాలను చిందించిన పవిత్రమైన రక్తమని అందులో ఏక మనసు ఏక హృదయంతో క్రీస్తు రక్తాన్ని పానం చేద్దాం. పానము చేయండి. ప్రభు వైపు మీ చేతులు ఎత్తండి. మోకాళ్ళపై ఉండి అలాగే ప్రభుని స్తుతించండి. కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, ఇదిగో నిన్ను ఆరాధించి నిన్ను కనపరుస్తూ ఉన్నా. మా స్తుతులకు పాత్రుడు అయిన తండ్రి, నీ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నా, నీ యొక్క వాత్సల్యమును బట్టి, కనికరమును బట్టి, నీ దయను బట్టి ప్రభువా నిన్ను సమర్పిస్తూ ఉన్నా. అయా మేము పొందిన అయా ఇదిగో ప్రభువా మేము కలిగి ఉన్న మా పాపములను, మా శాపములను నీపై వేసుకొని అయా మీరు అయా మా కొరకు గాయపరచబడి మీరు పొందిన దెబ్బల చేత మాకు అయా రక్షణ, స్వస్థత, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి అయా మమ్మల్ని విశ్వాసములుగా మమ్మల్ని తీర్చిదిద్ది అయా మీ రక్షణ సంకల్పములో నీ కృప ద్వారా వద్దలు చేస్తున్నందుకే నీకు వందనాలు. నీ రాకడ వరకు అయా ఇటు జీవితాన్ని కలిగిన మేము అయా నిన్ను గణపరిచే వారుగా ఈ లోకాల్లో మీకు సాక్షులుగా నీ సువార్తను వ్యాప్తి చెందించే అయా నీ రాజ్యాన్ని కంటే వారసులుగా మమ్మల్ని అంగీకరించి ఆశీర్వదించమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ స్తుతి యాగాన్ని మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి మీరందరూ కూడా సంతోషించి ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నా. ఈ రీతిగా ప్రభు బలలో పాల్పొందుట మరి తప్పేమీ కాదు. పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళుతూ ఉన్నా. మన సహవాసపు నాయకులు కూడా ఇట్టి అవకాశాన్ని మనం కల్పించి ఉన్నారు. అందరిని బట్టి ప్రభుకి మేము చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో మరి ప్రతి శుక్రవారం మనకి ఉదయకాలం ముందు 10 గంటలకి, అలాగే ఆదివారం ఉదయం 10 గంటలకి ఈ లైవ్ ఆరాధన మరి మందిరాలు తెరవబడే వరకు జరుగుతూ ఉంటుంది. మరలా చెబుతూ ఉన్నా, మర్చిపోవద్దు. ఒకవేళ శుక్రవారం మీరు ఎవరైనా డ్యూటీలకు వెళ్ళినా, ఏదైనా పనులకు వెళ్ళినా, మీరు ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే మీరు ఆ యూట్యూబ్లో ఆ వాక్యాన్ని విని మీరు ఆ తర్వాత ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయవచ్చు. కనుక మర్చిపోకుండా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రభుని గణపరచండి. అలాగే మరి గత దినం నుండి లైఫ్ చేంజింగ్ బ్లెస్సింగ్ వర్డ్స్ అని ఆ జీవితాన్ని మార్చే ఆశీర్వాదకరమైన మాటలు అని ఒక 5 నిమిషాలు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు లైవ్ ఆరాధన 5 నిమిషాలు మాటలు వస్తాయి. ఆ మాటలు కూడా వినండి. మీ స్నేహితులు కూడా మాటలు ఫార్వర్డ్ చేయండి. 5 నిమిషాలు కనుక అందరూ వింటారు. మరి అది జనరల్గా ఉంటుంది, ప్రభువుని గణపరుస్తూ హెచ్చిస్తూ ఉంటుంది. వారి జీవితాలు కూడా మార్చబడి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. కనుక విషయాన్ని గమనించి సహకరించండి. మరి గత మాసం అంతా దేవుడు మిమ్మల్ని పోషించినందుకు ప్రభువుకి మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాసం కూడా దేవుడు మనం పోషించబోతూ ఉన్నాడు. ఒకవేళ మీలో
ఎవరైనా ఇంట్లో ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ రైస్ కావాలంటే మీరు తీసుకోండి. మనం ఇప్పటికే చాలా కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రైస్ బ్యాగ్ అందించడం జరిగింది. బేర్షుబా ఏజీ సంఘం ద్వారా. అంటే అది నాది కాదండి, మనది. మనం ప్రభు కృపను బట్టి మీరందరూ ప్రతి ఆదివారం అర్పించే కానుకల నుండి 10వ వంతు తీసి నేను వెల్ఫేర్ కింద దాచిపెడుతూ ఉన్నా. అనేక మందికి ఇప్పుడు వరకు సహాయం చేశాను. మరి అందులో నుంచే ఇప్పుడు ఈ రైస్ కొని మన కుటుంబాలు, ఇబ్బంది పడే కుటుంబాలకు అందిస్తూ ఉన్నా. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి. మీరు ఏమీ మాకు బాధపడవద్దు, అడిగి తీసుకొని ప్రభువుని కనపరచండి, ప్రార్థన చేయండి. మీ కొరకు ద్వారాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. మనందరం కూడా దేవుని ఆశీర్వాదాలకి వారసులమైన ప్రభు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ 2020 సంవత్సరము 5వ మాసము మొదటి పరిశుద్ధ దినాన ఈ రీతిగా నిన్ను సమీపించి గణపరచడానికి మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా జీవితాలను కట్టుచూ ఉన్నా, మా జీవితాలను ఆశీర్వదిస్తూ ఉన్నా గొప్ప దేవుడు నీవయ్యావు. నీకు అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యపరిచే దేవుడు. అయ్యా, ఏప్రిల్ మాసం అంతా ఏ విధమైన ఆదాయం లేని మా బిడ్డలను మీరు పోషించారు, ఆశీర్వదించారు. మరి ఈ మాసంలో దేవా అత్యధికమైన మీ దీవులతో నింపండి. వారు నాయన పోయిన మాసం లేని ఆదాయం లేనటువంటి దినాలు గడిపి ఈ మాసంలో అడుగుపెట్టిన వారిని దేవా నీ పరలోకం ద్వారా తెలిచి అలనాడు ఇశ్రాయేలు ఏ రీతిగా పోషించావో అయ్యా నీ బిడ్డల మీద మమ్మల్ని పోషించమని విశ్వాసంతో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు అంగీకరించారు. లేమిని కలిమిగా మార్చువాడు నీవు. అయా నీ దక్షిణాస్త బలముతో మాకు సహాయం చేసే దేవుడు. ఆయా మా ఇమ్మానుయేలు దేవుడు, యెహోవా ఈరేగా మా ఆక్రతలు ఎరిగి తీర్చే దేవుడు నీవై కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే బలహీనులు ఉన్నారో వారిని బలపరచండి, వారి ఆరోగ్యాన్ని ఆయా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయా ప్రతి బంధకాన్ని సమస్య నుండి విడుదల దయచేయండి. అయా ఎంతమంది ఈ యొక్క లైవ్ ఆరాధనలో పాల్పొందుతూ ఉన్నారు. అయా ఇరుగు క్రైస్తవులు, క్రైస్తవేతరులు, ఆయా మా సంఘ బిడ్డలు, ఆయా సంఘ విశ్వాసులు, అయ్యా ఎంతమంది అయితే వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా సమృద్ధితో నింపి వారి అక్రతలు తీర్చి మహిమ పొంది మీరు ఆకలికి ఆయత్తపరచమని వారి ఆత్మీయ జీవితాన్ని కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఇదిగో నాయన మా దేశాన్ని, మా రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి. కరోనా తెగులు యేసు నామములో ఆగిపోయి లాక్డౌన్ ఎత్తివేయబడి తిరిగి ఈ పరిస్థితులను యథావిధంగా ఉండినట్లు మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. వీటి విషయంలో ప్రయాసపడుతున్న వారిని మీరు దీవించండి, సేవకులను దీవించండి, వారి పరిచయం దీవించండి, సహవాసాన్ని, సహవాసపు నాయకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చోటు చేసుకోకుండా కృప చూపండి. అయా దొంగతనాలు, దోపిడీలు జరగకుండా, అయా ఆత్మహత్యలు, అయా ఇదిగో ప్రభా నాయన చేసుకోకుండా నీ భద్రతను ఇచ్చించి మహిమ పొందండి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువా మా ప్రతి ప్రార్థన మీ సన్నిధోపలు చేర్చుకొని మీరిచ్చే జవాబును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు గరుడువై ఉన్నా యేసు నామములో ఈ ప్రార్థనలు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మనుదినాహారము నేడు మాకు దయచేయండి. మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నేడు మా అపరాధములు మీరు క్షమించాలి. మమ్మ శోధనలకు తేక కీడును తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, ఆమేన్. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, ఆమేన్. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వారు మనసు విశ్వాసము మనల్ని వద్దల చేసి ఆయన రాకడకు స్థిరపరిచి దీవించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా దయచేసి నాకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి.
ఎవరు నేను ఆయా రోజులు ఆయా వ్యక్తులు చేస్తూనే ఉన్నా, అందరికీ ఒకసారి ఫోన్ చేసుకుంటూ వచ్చా. మరి ఇంకా చాలా కుటుంబాలు మరలా రెండోసారి చేయాలి. కానీ మీరైతే వెంటనే ఫోన్ చేయొచ్చు నాకు. కనుక ఫోన్ చేయండి, మీ పరిస్థితులు తెలియచేయండి. మీ కొరకు ఎల్లవేళలా ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. మీ సేవకుడిగా మీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.